దేవుడు దీవించడానికి అనుకూలమైనటువంటి ప్రవర్తన ప్రతి మనిషిలో కనబడాలి. ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరైతే సహాయాన్ని అడుగుతూ ఉన్నారో, ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎవరైతే ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అని అనుకుంటున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా దేవుడు మెచ్చేటటువంటి గుణము కానీ, దేవుడు మెచ్చేటటువంటి ప్రవర్తన కానీ, దేవుడు మెచ్చేటటువంటి పనులు కానీ చేస్తేనే తప్ప దేవుడు దీవించలేడు. అయితే ఈ సందర్భంలో ఏ వ్యక్తికైనా సరే ఒక మరణకరమైనటువంటి సమస్య వచ్చినా, లేదంటే బహుభయంకరమైనటువంటి కష్టాల మధ్యలో కూరుకొని పోయి ఉన్నట్లయితే, నీకు ఏదైనా అవసరం వచ్చి దేవుని దగ్గరకు వెళ్ళేసి ఆ అవసరాన్ని ప్రార్థన ద్వారాగా తీర్చుకుందాం అనుకున్నా, లేదంటే నాకున్నటువంటి సమస్య దేవుని మందిరానికి వెళ్ళి అడుగుదాని అనేటటువంటి ఆలోచన నీకున్నా సరే, దేవుని మందిరానికి ఎవరైనా రావచ్చు, దేవుని మందిరానికి వచ్చి ఎవరైనా ప్రార్థన చేయొచ్చు. కులంతో కానీ, మతంతో కానీ, వర్ణముతో కానీ, లేదా ప్రాంతానికి కానీ, గ్రామానికి కానీ, దేశానికి కూడా సంబంధం లేదు. కానీ దేవుని చేత నువ్వు దీవించబడాలి అనేటటువంటి ఆలోచన నీకు ఉండి, ఒకవేళ ఏదైనా సమస్య నీకు వచ్చినప్పుడు ఇప్పటి వరకు దర్జాగా బ్రతికావు, కానీ ఏ సందర్భంలో ఏ సమస్య నీ ఇంటిని కానీ, నీ బిడ్డలని కానీ, నీ కుట్టినటువంటి కుటుంబాన్ని కానీ ప్రాణాపాయ పరిస్థితుల్లో వచ్చినట్లయితే, ఆ ప్రాణాపాయ పరిస్థితులు వచ్చిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటావు. మంచిదే, అడగొద్దు అని నేను చెప్పట్లే, అడగాలి. కానీ అత్యవసరమైనటువంటి సందర్భాలు గనక నీకు వచ్చినప్పుడు దేవుడు గనక నిన్ను దీవించాలి, నీకున్నటువంటి సమస్యల్లో నుంచి ఖచ్చితంగా దేవునికి నీ ప్రవర్తన మెచ్చాలి, ఖచ్చితంగా దేవునికి నీ గుణము నచ్చాలి, ఖచ్చితంగా దేవునికి నువ్వు చేస్తున్నటువంటి పనులు నచ్చాలి. ఇప్పుడు నాకేం అవసరం ఉంది దేవుని మందిరానికి పోవటానికి? అయినా నా వయసు అంతా అయిపోయింది కదా, ఇప్పుడు నాకు దేవుని మందిరానికి పోవడానికి అవసరం ఏముంది అనుకునేటటువంటి, ఎందుకు దేవుని మందిరానికి రావాలో తెలుసా? నువ్వు రోజు ప్రతిరోజు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని చేస్తామో తెలుసా? అయ్యా, నేను చేసినటువంటి తప్పులన్నిటిని కూడా క్షమించు ప్రభువా. ఒకరోజు దొంగతనం గురించి ప్రార్థన చేస్తే క్షమించు ప్రభువా అని అడుగుతావు కదా. ఒకరోజు అయ్యా నేను వ్యభిచారం చేశాను ప్రభువా అని క్షమించు ప్రభు అని చెప్పేసి అడుగుతావు కదా. ప్రతి వారము దేవుని మందిరానికి వచ్చి నువ్వు చేసినటువంటి తప్పులను, నీ జీవితంలో ఒకవేళ ఇప్పటికే 10 తప్పులు చేస్తున్నట్లయితే 10 వారాల వరకు ఆ తప్పులన్నీ క్షమించు ప్రభు అని ప్రార్థన చేయాలి కదా. అయితే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే నీలో ఎలాంటి తప్పుడు పనులు, తప్పుడు బుద్ధులు లేకుండా పవిత్రమైనటువంటి మనస్సు నీకు ఉండి ప్రార్థన చేస్తేనే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. అయితే మరి నువ్వు చేసినటువంటి తప్పుడు పనులు కావచ్చు, నువ్వు ప్రవర్తించినటువంటి తప్పుడు విధానాలు కావచ్చు, నువ్వు ఆలోచించినటువంటి తప్పుడు విధానాలు కావచ్చు, ఒక్కసారి నీకు నువ్వే పరీక్షించుకో. ఒక తప్పుడు విధానమా నువ్వు చేసింది? లేదా చిన్న తప్పులే చేసావా? లేదా నీ జీవితంలో ఎన్నెన్ని తప్పులు చేసావో తెలుసా? అవన్నీ కూడా నువ్వు దేవుని మందిరానికి క్రమంగా వస్తూ ఉన్నప్పుడు, క్రమంగా వచ్చి ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని అడిగినప్పుడు, ప్రతి ఆదివారం ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు, దేవుని యొక్క పాదాలు దేవుని మందిరానికి క్రమంగా క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే దేవుడు నిన్ను కనికరిస్తాడు. కనికరించిన తరువాత నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడుగుతావో ఆ సమస్యను మాత్రం దేవుడు ఖచ్చితంగా నీ దగ్గరలో నుంచి దూరం చేస్తూ ఉంటాడు. అయితే చాలామంది వచ్చేటటువంటి విధానం ఎలా ఉంటుందంటే, సమస్య వచ్చినప్పుడు మాత్రమే, కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుని మందిరానికి వచ్చేటటువంటి విధంగా ఉంటారు. కాబట్టి ఈరోజు వాక్యాన్ని విన్నటువంటి ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి వ్యక్తిని కూడా దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఈరోజు దేవుని మందిరానికి వచ్చినటువంటి వ్యక్తులే కావచ్చు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు రాత్రి నీ సమస్యల్లో నుంచి బయట పడేయాలి అంటే నీ ప్రవర్తన నిజంగా దేవుడు మెచ్చేటటువంటి విధంగా ఉంటే గనక
ఖచ్చితంగా నీ సమస్యల్లో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు బయటపడేస్తాడు. ఎట్లాంటి సందేహము కూడా దీంట్లో ఉండదు. అనుకుంటున్నావు కదా ఏమని, ఇప్పుడు నాకు ఏ సమస్య లేదు, నా వయసు అంతా అయిపోయింది, ఇప్పుడు నాకు దేవునితో ఏం పని, లేదా నేను చిన్నపిల్లని కదా నా బిడ్డలకి ఏం పని అనుకోమాకు. నువ్వు దినదినము కూడా ఒకసారి నీ జీవితాన్ని గనక నువ్వు పరీక్షించుకుంటే, నీకు ఊహ వచ్చిన దగ్గర నుంచి మొదలు పెడితే ఒక్క రోజుకి ఎన్నెన్ని అబద్ధాలు ఆడుంటావో, ఒక్క రోజులో ఎన్నెన్ని చెడు చూపులు చూసుంటావో, ఒక్క రోజులో ఎన్నెన్ని పాపిష్టి పనులు చేసుంటావో, ఒక్క రోజుల్లో ఎన్నెన్ని పాపిష్టి తలంపులను చేసి ఉంటావో. దేవుని మందిరానికి రా. ఒక్కొక్క రోజు దేవుని మందిరంలోకి వచ్చి, అయ్యా ఫలానా సమయంలో ఫలానా తప్పుడు పని చేశాను, ఆయన క్షమించు అని ఒక్క మాట గనక నువ్వు దేవుని మందిరంలో చెబుతూ ఒక్కొక్క మాట అలా ఒక నెల రోజులు గనక నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తూ ఉంటాడు. చాలా సందర్భాలలో అనేక మందికి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎందుకు దేవుడు ముఖం చాటేసుకుంటాడో తెలుసా? చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎందుకు వినడో తెలుసా? ఆపద వచ్చినప్పుడు మాత్రమే దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. కానీ ఆపదలు రాకముందే, నీకు ఆపద వచ్చినప్పుడు దేవుడు దీవించడానికి నువ్వు సంసిద్ధంగా ఉన్నట్లయితే, అంటే దేవుడికి నచ్చేటటువంటి ప్రవర్తనను నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. దేవుడికి నచ్చేటటువంటి బుద్ధులు నీలో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఏ సమస్య కూడా నీ ఇంటి తలుపును తట్టలేదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆల్రెడీ దేవుని మందిరానికి వచ్చి క్రమక్రమంగా, ప్రభువా నేను తప్పు చేశాను, 1 కాదు 2 కాదు 3 కాదయ్యా, నా జీవితాంతం కూడా తప్పుడు బ్రతుకులే బ్రతికనని నువ్వు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నీ ఇంట్లో ఏ సమస్య వచ్చినా, ఆ సమస్య ఒకవేళ నీకు చేతగానటువంటి పరిస్థితుల్లో నువ్వున్నా, ఆ సమస్యను తన భుజాల మీద వేసుకొని నిన్ను మాత్రం నెమ్మదిగా కంటి నిండా నిద్రపట్టే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు చేస్తాడు.